హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దోణి ప్రయాణము అనేటువంటిది సెకండ్ స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. సెకండ్ టర్మ్లోది దోణి ప్రయాణము 4వ లెసను. ప్రియమైనటువంటి జెనిఫర్కు స్థలం వచ్చేసి ఎక్కడి నుంచి రాస్తున్నామో తేదీ రాస్తున్నారు. ఒక లెటర్ ద్వారా విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడనమాట. ప్రియమైన జెనిఫర్కు, నేను బాగున్నాను, నీవు బాగున్నావా? నీ లేఖ ద్వారా విహారయాత్రలో నీవు పొందినటువంటి అనుభవములను తెలుసుకుంటుని, నువ్వు రాసినటువంటి అనుభవాలని తెలుసుకుంటుని. సెలవుల్లో మేము కూడా మా గ్రామమునకు వెళ్ళితిమి. మేము కూడా వచ్చేసి మా గ్రామానికి వెళ్ళాము. అచ్చట గుడి ఉత్సవము, మా తోట, నది ప్రయాణము మరియు ఆటలు ఆడి కాలమును గడిపితిమి. అంటే సెలవు రోజుల్లో మేము చేసినటువంటి విషయాలు అనేటువంటిది రాయడం జరిగింది. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి దోణి ప్రయాణము. మేము నదికి అవతలి ఒడ్డునున్న గుడికి వెళ్ళుటకు అది నది గట్టున దోణిపై వేచి ఉంటిమి. దోణికై అంటే దోణి అంటే వచ్చేసి ఒక చిన్న రకమైనటువంటి ఒక బుట్ట మాదిరిగా ఉంటుంది. అది ఒక పడవ అనమాట. ఆ సమయంలో నదీ తీరమున పిల్లలు చేపలను పట్టుటకు, మేకలు ఆవులు నీరు త్రాగుటకు చూసితిమి. ఆ యొక్క నదీ తీరాల్లో వచ్చేసి మేకలు వచ్చేసి నీళ్లు తాగుతూ ఉండడం చూసాము. పిల్లలు చేపలు పడుతూ ఉన్నారు. దోణి నాకు నచ్చింది. మేము ఒకరి తర్వాత ఒకరు దోణిలో ఎక్కినప్పుడు దోణి కదిలింది. నాకు భయంగా ఉండింది. అందులో కూర్చున్న తర్వాత దోణి కదలకుండా వెళ్ళింది. దోణిలో ప్రయాణం చేయనప్పుడు నీటిలో దూకి వెళ్ళు చేపలను, మెలి తిరుగుతున్నటువంటి నీటి పాములను, మొక్కలు, తీగలు, కొయ్య దుంగలు నీటిలో తేలుడను చూసితిమి. ఇక్కడ చూడండి బొమ్మలు, చూడండి పాములు, తర్వాత వచ్చేసి చేపలు, నీటి దుంగలు. ఆ సమయంలో అచ్చట సుడిగుండాలు ఏర్పడినందున దోణిను నడుపువారు వేరే మార్గంలో వేగముగా నడిపాను. అక్కడ చూడండి సుడిగుండాల మాదిరి కనిపిస్తున్నాయి. అటువైపుగా వెళ్తే మునిగిపోతాం అనమాట. సో అందువల్ల వేరే వైపుగా నడిపారనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరొక దోణి మా దగ్గరకు వచ్చుటను గమనించితిమి. అందులో ఉన్న ప్రయాణికులు రక్షణ దుస్తులను ధరించి ఉండిరి. చూడండి సెక్యూరిటీగా సేఫ్టీగా వెళ్తూ ఉన్నారు. దోణి చుట్టూ రబ్బరు గొట్టాలని ఉంచెను. మేము వాటిని చూసిన తర్వాత మా దగ్గర రక్షణ దుస్తులు లేవని భయపడితిమి. చూడండి కొంతమంది సేఫ్టీగా ఆ యొక్క రక్షణ దుస్తులు వేసుకుంటూ వెళ్ళారు కొంతమంది. మేము మటుకు దాన్ని వేసుకోలేదన్నమాట. తర్వాత నేను దోణి కొయ్య వంతెన క్రింద వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం వినపడింది. అప్పుడు మా పైన నీరు ఎగసి పారాను. నేను చూసినప్పుడు వంతెన పై నుండి చిన్నపిల్లలు నదిలోకి దిగుతూ ఉన్నారు. ఆ సమయంలో మాకు నదిలో దూకవలనని ఆశ కలిగింది. నది ఒడ్డున వెళ్ళినప్పుడు పెద్ద కొబ్బరి చెట్ల నుండి కొబ్బరికాయలు గెలలు వేలాడుతూ ఉండడము, ఆ చెట్టు వంగి ఉండి దాని మట్టలు నీటిని తాకుచూ ఉన్నాయి. నది తీర పచ్చదనమును చూడడానికి సంతోషంగా ఉండింది. ఈ విధమైనటువంటి దృశ్యాలతో మనము చూస్తూ ఉన్నాము. నది ఒడ్డున చేరినప్పుడు ఒక కుక్క వేగముగా నీటిలో ఈదుతూ వచ్చింది. తర్వాత వచ్చేసి దాన్ని చూసిన ఎండ్రకాయ వేగముగా తన బొరి వైపు పరిగెత్తింది. కప్ప ఒడ్డు నుండి నదిలోకి గంతింది. చేపలను పొడిచి తినినటువంటి కొంగలు గుంపు ఆకాశములో ఎగిరింది. ఈ దృశ్యములన్నీ ఒక అనువిందుగా ఉండింది. ఈ దోణిలో ప్రయాణం నాకు ఆశ్చర్యమును సంతోషమును ఇచ్చెను. రాబో సెలవులకు నీవు కూడా ఇచ్చటికి రా, మనమందరం నదిలో ప్రయాణం చేద్దాము. నీ ప్రియమైనటువంటి మాలిని. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే దోణిలో ప్రయాణం చేయనప్పుడు నిలబడకూడదు. ఎందుకంటే పడిపోతాం అనమాట. ప్రయాణం చేయుటకు తగినంత ప్రయాణికులు మాత్రమే ప్రయాణం చేయవలను. దీంట్లో వచ్చేసి ఎక్కువ మందిని ఎక్కిస్తే ఏమవుతుంది, మనం ఆ యొక్క దోణి అనేటువంటిది మునిగిపోతుంది అనమాట. దోణిలో ప్రయాణము చేయనప్పుడు ఖచ్చితంగా రక్షణ దుస్తులని ధరించవలను. సుడిగుండాలు ఏర్పడే ప్రదేశాల దగ్గరకు స్నానం చేయకూడదు. బురదగంట ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళకూడదు. నీరు గల ప్రాంతంలో ప్రయాణించినప్పుడు ఆపద జరిగినచో దాని నుండి తప్పించుకోవడానికి సహాయపడే వస్తువులను వృత్తము గీయము. ఇక్కడ వచ్చేసి కొయ్య దుంగ ఉపయోగించుకోవచ్చు, రబ్బరు గొట్టం ఉపయోగించుకోవచ్చు, రక్షణ దుస్తులు ఉపయోగించుకోవచ్చు. సరే, ప్రయాణాలు వచ్చేసి అనేక రకాలు. ఇక్కడ చూడండి ఎద్దుల బండి ప్రయాణము. అంతకుముందు వచ్చేసి పూర్వకాలంలో ఎద్దుల బండ్లు, తర్వాత నడిచి వెళ్లేవాళ్ళు, గుర్రపు బండ్లలో వెళ్లేవాళ్ళు. దోణి ప్రయాణము అంటే ఈ విధమైనటువంటి గంపను ఉపయోగించి వెళ్లేవాళ్ళు. తర్వాత బస్సు ప్రయాణము, రైలు ప్రయాణము, ఓడ ప్రయాణము, విమాన ప్రయాణము అను అనేక రకాలైనటువంటి ప్రయాణాలు ఇప్పుడు కలవు అనమాట. ఇందులో రహదారి ప్రయాణం వచ్చేసి బస్సులో వెళ్ళడము, స్కూటర్లో వెళ్ళడము, తర్వాత వచ్చేసి ఎడ్ల బండి మీద వెళ్ళడము, సైకిల్లో వెళ్ళడము, ఇవన్నీ వచ్చేసి రోడ్ల పైన రహదారి పైన ప్రయాణం చేయగలుగుతాము. భూమిపైన నీటిలో ప్రయాణం చేసే వచ్చేసి దోణి ప్రయాణము, తర్వాత వచ్చేసి ఓడ ప్రయాణము, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము నీటిలో ప్రయాణం చేయొచ్చు. ఆకాశ ప్రయాణం వచ్చేసి మనము
ఏరోప్లేను, హెలికాప్టర్ల సహాయంతో మనం చూసి ఆకాశంలో ప్రయాణము చేయవచ్చు. కొండ ప్రాంతంలో ప్రయాణం చేయనప్పుడు ఏ దృశ్యములను చూసావు?